తల్లి, జాగ్రత్త. సరే మమ్మీ, బాయ్. ఓ మమ్మీ, ఎప్పుడు మీ నాన్నే కావాలా? సారీ మమ్మీ, వెళ్తున్నా. సరే మమ్మీ, బాయ్. హాయ్, ఐఎమ్ మౌమిత. హాయ్ మౌమిత, ఐఎమ్ చెర్రీ. చూడరా మామ, పిల్ల మస్తుంది. అవునరా మామ, మస్తుంది. ట్రై అవుతామా?
లేకపోతే కర్ఫ్యూ విధించండి. ఎక్కువ చదువులు చదివించకండి. ఉద్యోగాలు చేయనివ్వకండి. తలుపుల వెనకాల పరదాల వెనకాల సాంప్రదాయమైన తాళతో కట్టి బంధించేయండి. అమ్మాయిగా పుట్టినందుకు 6 దాటితే బయటకు వెళ్ళే హక్కు లేదు, రోడ్డు మీద తిరిగే హక్కు లేదు, కనీసం 6 బయటకు వచ్చి గుండెల నిండా గాలి పీల్చుకునే స్వేచ్ఛ కూడా లేదు. ఇంతసేపు ఆడపిల్లలకి ఎక్కువ స్వేచ్ఛనివ్వద్దు, ఒంటరిగా తిరగొద్దు, నవ్వుతూ మాట్లాడద్దు, ఆడపిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండొద్దు, ఇలా మాట్లాడాలి, అలాంటి బట్టలే వేసుకోవాలి, ఇవన్నీ ఆడపిల్లలకు మాత్రమే నేర్పడం కాదు, మగపిల్లలకు కూడా నేర్పండి. ఆడదంటే బొమ్మ కాదు, తనని కనిపించిన అమ్మ అని నేర్పండి. మాతృదేవో భవ అని పూజించడం నేర్పండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో సరదాగా నవ్వుతూ మాట్లాడితే తన క్యారెక్టర్ని తప్పు పట్టడం, అడ్వాంటేజ్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని నేర్పండి. ఒంటరిగా కనిపిస్తే రక్షణ ఇవ్వాలి అని నేర్పండి. ఆపదలో లేదా అవసరంలో ఉన్న ఆడపిల్లకి ధైర్యాన్ని ఇవ్వాలి, అండగా ఉండాలి, స్నేహితుడిగా సహాయం చేయాలి. చుట్టూ కనిపించే ఆడవాళ్ళను తప్పుడు ఉద్దేశంతో కాకుండా సోదర భావంతో చూడాలి అని నేర్పండి. దయచేసి ఆడపిల్లలకు పెట్టే ఆంక్షలలో కొన్నైనా మగపిల్లలకు కూడా పెట్టండి. ప్రతి మగపిల్లవాడిని చిన్నప్పటి నుంచి విలువలతో పెంచండి. అప్పుడే ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో కొన్నైనా తగ్గుతాయి, రాకుండా ఉంటాయి.